భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 9/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాస కృష్ణపక్ష షష్ఠి సోమవారం షష్ఠి రాత్రి 10:13 వరకు నక్షత్ర విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 3:21 వరకు వర్జన రాత్రి 7:47 నుండి 9:33 వరకు దుర్ముహూర్తాల మధ్యాహ్నం 12:34 1:21 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:55 3:42 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:04 అమృత గడియలు ఉదయం 6:05 నుండి 7:26 వరకు రాహుకాల ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం శుభ సమయం లేదు. ఈరోజు వ్యాఘాతం ఉదయం 7:06 గరంజి ఉదయం 9:16 వని రాత్రి 10:13 వరకు. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం రావడం, దానివల్ల కుటుంబ ఆనందం. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారంలో ధనలాభము కుటుంబ ఆనందం ఉంది, ప్రయాణ అవకాశాలు ఉన్నాయన్నమాట. మిథున రాశి వారి తలచిన పనులు పూర్తవుట, మానసిక ఆనందం, దేవాలయ దర్శనాలు లేక దేవత ఆరాధన చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి ఈరోజు మిశ్రమంగా ఉంది, శ్రమ అనంతర లాభాలే పొందే అవకాశం, కానీ ధన వ్యయ సూచన కూడా కర్కాటక రాశి వారికి ఉంది. సింహరాశి వారి కుటుంబంలో కలహాలు, ధనము ఖర్చు అవ్వడం, కోపం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడేట జాగ్రత్తగా ఈరోజు ఉండాలి. కన్యారాశి వారి నూతనమైన పరిచయాలు, నూతన ఉద్యోగ లాభాలు, ధన వృద్ధి. తులారాశి వారి పుణ్యక్షేత్ర సందర్శనలు, దూర ప్రాంత ప్రయాణాలు, అభివృద్ధి. వృశ్చిక రాశి వారి అనారోగ్య సమస్యలు, యత్నకారి జయం అయితే సాయంకాలం ధనం ఏదో రూపంలో అందే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి బంధుమిత్రుల సంగమము, మానసిక మనోల్లాసం ఉండే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి శుభకార్యాల్లో లాభము, వివాహాది ప్రయత్న అనుకూలతలు. కుంభరాశి వారి మిశ్రమ ఫలితంగా ప్రతి పనిలో కూడా ఇబ్బంది, జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి రుణదాతల యొక్క ఒత్తిడుల వల్ల ఇబ్బందులు, మిత్రుల యొక్క సహకారం ఉండే అవకాశం. షష్ఠి సోమవారం కాబట్టి ఈరోజు అంత అనుకూలంగా లేదు, మిశ్రమంగానే ఉంది. రుద్రాభిషేకాలు, పరమశివుడి యొక్క ఆలయ దర్శనానికి, అభిషేకానికి అన్ని విధాలుగా ఈరోజు అనుకూలం.